మీ యూట్యూబ్ ఛానల్స్ కైనా యాడ్స్ కైనా అతి తక్కువ ఖర్చులో ఇలాంటి వాయిస్ ఓవర్ కావాలనుకుంటే కాల్ చేయండి 9866712713. రెండు 2024 ధనస్సు రాశి ఫలితములు. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యత 7, అవమానం 5గా ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారి గ్రహ సంచార సారాంశం ఎలా ఉందో చూద్దాం. గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషరాశిలో, తదుపరి మే 1వ తేదీ నుండి వృషభ రాశిలో క్రోధినామ సంవత్సరమంతా సంచరిస్తారు. శని సంవత్సరాది నుండి 2025 మార్చి 28 వరకు కుంభరాశిలో సంచరిస్తారు. రాహువు 2024 మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14వ తేదీ వరకు మీనరాశిలో, తదుపరి 2025 మార్చి 15 నుండి కుంభరాశిలో రాహువు సంచరిస్తారు. ఇక కేతువు మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14వ తేదీ వరకు కన్యరాశిలో, తదుపరి 2025 మార్చి 15వ తేదీ నుండి సింహరాశిలో సంచరిస్తారు. ఇక ధనస్సు రాశి వారి అదృష్ట రత్నాలు: మూల నక్షత్రం జాతకులు వైఢూర్యము, పూర్వాషాఢ నక్షత్రం వారు వజ్రము, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపు ఉంగరాలు ధరించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 9. వీరి అదృష్ట వారాలు ఆది, గురు, బుధ మరియు శనివారాలు. వీరి స్టార్ నెంబర్ 3. మరి ధనస్సు రాశి వారి నెలవారీ జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి నెల. ఈ నెలలో నూతన కార్యక్రమాల యందు ఆటంకాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. మిత్రులు ధన సహాయం చేస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన రుణాలకై ఎదురుచూస్తారు. విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి పెంచుకోవడం ఎంతో మంచిది. ఫిబ్రవరి నెల. ఈ నెలలో అన్ని రంగాల వారికి సామాన్య ఫలితాలు కలుగుతాయి. కీర్తి సంఘమునందు పెరుగుతుంది. విద్యార్థులు విద్య యందు రాణిస్తారు. ఆరోగ్య భంగములు అధికంగా ఉంటాయి. శుభకార్యాల యందు కూడా పాల్గొంటారు. మార్చి నెల. ఈ నెలలో అన్ని రంగాల వారికి సామాన్య ఫలాలు అయితే ఉంటాయి. బంధుమైత్రి పెరుగుతుంది. విద్యార్థులు విదేశీయానానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ధన నష్టం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ నెల. ఈ నెలలో అన్ని రంగాల వారికి జయం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు అన్ని కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్య భంగములు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు మంచిదైతే కాదు. వీరికి జాగ్రత్తలు అవసరం. మే నెల. ఈ నెలలో ఉదర సమస్యలు అధికంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. భూ వ్యవహారాలు లాభిస్తాయి. విద్యార్థులు నూతన విద్యకై ప్రయత్నాల యందు విజయం సాధిస్తారు. జూన్ నెల. ఈ నెలలో నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆశీర్వాదాలు పొందుతారు. పిల్లల భవిష్యత్తుకై చర్చలు చేస్తారు. శిరో ఎముకల బాధలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల వారు ఆలోచించకుండా పనులు మొదలుపెట్టి బాధలకు గురవుతారు. జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య భంగం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. జూలై నెల. ఈ నెలలో అన్ని రంగాల వారు అప్రమత్తంగా ఉండడం మంచిది. నూతన రుణాలు స్వీకరిస్తారు. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. బంధు విరోధాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. ఆగస్టు నెల. ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి శుభంగా ఉంటుంది. విద్యార్థుల నూతన ప్రయత్నాల యందు ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన ధనం వస్తుంది. నూతన ఈఎంఐలను వృద్ధి చేస్తారు. సెప్టెంబర్ నెల. ఈ నెలలో సంఘంలో కీర్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాల యందు అన్ని రంగాల వారికి జాగ్రత్తలు అవసరం. బంధు వైరం కూడా మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అక్టోబర్ నెల. ఈ నెలలో అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. దైవ అనుకూలత పెరుగుతుంది. ధన రాబడి కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నందు స్వల్ప భంగాలైతే కలిగే అవకాశాలున్నాయి. నేత్ర దృష్టి మందగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం. నవంబర్ నెల. ఈ నెలలో కోర్టు వ్యవహారాలు విఫలమవుతాయి. రుణాలు పీడిస్తాయి. ఆదాయం తగినంత లభించకపోవచ్చు. బంధుమైత్రి కూడా పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. డిసెంబర్ నెల. ఈ నెలలో అన్ని రంగాల వారికి చికాకులు అధికంగా ఉంటాయి. వృద్ధులను సేవ చేయడం మంచిది. పిల్లలు వారి బాధ్యతలు తెలుసుకొని బుద్ధిగా ప్రవర్తించే అవకాశం ఉంది. భార్య ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదాయం బాగా ఉండడం వల్ల అధిక ఖర్చులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఈ నెలలో ధనుసు రాశి వారికి ఎంతో మంచిది.